హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో అయితే ముంబై టు భీమాశంకర్ టు పూణే. ఇప్పుడు పూణే నుండి మేము బిర్లా గణపతి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇదైతే థర్డ్ పార్ట్ వీడియో. ముందు 2 పార్టులు చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే మా రూమ్ నుండి మేము బిర్లా గణపతి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మీరు చూడొచ్చు, ఇక్కడ హైవే నుండే కనిపిస్తుంది. బిర్లా గణేష్ టెంపుల్ మూర్తి అయితే ముంబై టు పూణే, పూణే టు ముంబై హైవే మధ్యలోనే కనిపిస్తుంది మీకు. ఒకవేళ మీరు స్టేషన్ నుండి వస్తే స్టేషన్ నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడైతే మేము గుడికి చేరుకున్నాం. గణపతి బప్ప విగ్రహం మాత్రం కొంచెం ఎత్తులో ఉంది. మీకు 178 మెట్లు ఎక్కి వెళ్ళవలసి వస్తుంది. కానీ ఏం పర్లేదు, మేమైతే సాఫీగా వెళ్ళిపోయాం. అలాగే మధ్యలో మధ్యలో కూర్చోడానికి బెంచెస్ లాగా కట్టారు. తాగడానికి నీళ్లు కూడా ఉన్నాయి మధ్యలో మధ్యలో. సో ఏమి ఇబ్బంది ఉండదు. పైనుండి అయితే పూణే వ్యూ చాలా 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 అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే మేము చేరుకున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్ద విగ్రహం ముందు చిన్నగా గుడిలాగా కట్టారు. ఇక్కడ మీరు మొక్కుకొని కింద మాత్రం పూలు గిట్లా దొరుకుతాయి. అవి ఇక్కడ మీరు అంటే సమర్పించుకోవచ్చు. మేమైతే దేవునికి మొక్కుకొని చుట్టుపక్కల ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తాండే ఫ్లవర్ గార్డెన్స్ ఉండే. గార్డెనింగ్ మాత్రం చాలా బాగా కట్టారు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఫోటోలు దిగకుండా ఎలా ఉంటాం? కొన్ని ఫోటోలు దిగాం. ఆ తర్వాత మాన్య పాట షూట్ చేస్తాండే, క్లాసికల్ సాంగ్. ఆ తర్వాత మేము ఇక్కడ నుండి బయలుదేరుతాండే. గుడి కింద మెట్ల దగ్గరనైతే మీకు కొన్ని స్టాల్స్ కనిపిస్తాయి. పూలార్లయున్ని కొన్ని తినే ఐటమ్. అలాగే కింద పే అండ్ పార్క్ కూడా ఉంది, 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్. సో రావడానికైతే ఏం ఇబ్బంది ఉండదు. వీకెండ్లో కొంచెం రష్ ఉండొచ్చు. మేము కూడా వీకెండ్లోనే వచ్చాం, కాకపోతే మధ్యాహ్నం టైంలో వచ్చాం. అందుకే ఎక్కువ మంది కూడా లేకుండే. మాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఎప్పుడైనా పూణే వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ కింద మోదక్ తిన్నాం. ఆ తర్వాత మేము ముంబై బయలుదేరుతున్నాం. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.